అయ్య బాబోయ్! నెక్స్ట్ కంటెస్ట్ నుంచి మాట్లాడుకోవాలి. నాగార్జున గారు పిలవడమే ఆలస్యం గబగబా వచ్చేసింది బెజవాడ బేపక్క. ఈవిడది ఏదో ఏసారు మొత్తానికైతే ఒక ఏవి. అందులో మాట్లాడుకుంటే నా పేరు బెజవాడ బేబక్క అని మీరు పెట్టారు. నేను పెట్టుకున్నాను. నేను పెట్టుకున్నంత పాపానికి మీరు కూడా మెచ్చారు. కానీ నా ఒరిజినల్ పేరు మధు ఏదో నెల్కంటో నెక్కంటియో ఏదో చెప్పింది మొత్తానికైతే. ఈవిడ 5 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే అని పాట పాడడం మొదలుపెట్టిందంట. సో ఈవిడ బాగా పాడుతుంది, అబ్బో నా కూతురు ఎంత బాగా పాడుతుందో అని చెప్పేసి వాళ్ళ మమ్మీ డాడీలు ఈవిడ సంగీతంలో, నువ్వు యాక్టింగ్లో, నువ్వు దాంట్లో, నువ్వు దీంట్లో, అన్నిట్లోనూ చదువు తప్ప అన్నిట్లోనూ ఏదో రకంగా ఎలగబెట్టాలని చూశారు. ఏమో చదువుకుందో లేదో తెలియదు, ఆవిడైతే చెప్పాల. ఇలా చెప్పేసరికి మొత్తానికైతే ఏదో రకంగా బాగా ఫేమస్ అయింది. అండ్ వాళ్ళని వీళ్ళని ఇమిటేట్ చేస్తా, చిల్ల చిత్తగా పాటలు పాడుతా, ఆటలు ఆడుతా, ఎగురుతా, దునుకుతా, తుల్లుతా, తుంగుతా, ఆ ఊరెళ్తా, ఈ ఊరెళ్తా, యూఎస్ వెళ్తా, ఉక్రెయిన్ వెళ్తా, ఏదో రకంగా మొత్తానికి అయితే కొంతమంది ఫాలోవర్లు అయితే సంపాదించుకుంది. బిగ్ బాస్ కంటపడింది అండ్ ఈవిడ వాళ్ళకి నచ్చింది అంటే సంథింగ్ ఏదో ఉంటాయి తప్ప వాళ్ళు కూడా తీసుకోరు కదా, ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఇస్తుందేమో అన్న ఆశతో ఈవిడనైతే సెలెక్ట్ చేశారు. ఇక ఈవిడ మొత్తానికి అయితే స్టేజ్ ఎక్కింది. ఏమి గివి అంతా మనం చూసాం. ఇదిగో బెజవాడ బేబక్క అనగానే ఒక యాంకర్ వచ్చింది. ఇదేంటి బేబక్క ఇలా ఉంది అనుకునే లోపే, నేను కానండి బేబక్క, బేబక్క మీకు ఒక హార్ట్ పంపింది అని చెప్పేసి ఆవిడ ఒక హార్ట్ ఇవ్వడం జరిగింది. మీరు మన్మధుడులా ఉంటారు అని చెప్పేసి ఆవిడ ఒక సందేశం. నెక్స్ట్ వాళ్ళు ఇదిగో వస్తుంది బెజవాడ బేబక్క, ఏది వధువు వస్తున్నది అని సినిమాలో చెప్తారు చూసాం, ఆ విధంగా ఎవడెవడో వస్తారు కానీ అసలు మనిషి రాదు. అలాగే బెజవాడ బేబక్క రెండోసారి కూడా రాలా. మొత్తానికి గ్రీకు వీరుడు ఆ లవ్ సింబల్ అయితే పంపింది. మూడోసారి బెజవాడ బేబక్క, ఈసారి వస్తాను ఇది చెప్పి నేను గంటేయమంటావు అంటే వద్దు సార్ అంత పని చేయక నేను వచ్చేస్తున్నాను అని చెప్పి మొత్తానికి అయితే వచ్చింది. మొత్తానికి ఆవిడ కూడా ఒక లవ్ సింబల్ పట్టుకొచ్చింది, గ్రీకు వీరుడు. అంటే నాగార్జున గారి సినిమాలన్నీ ఏదో చెప్పాలనుకుంది. అంటే ఇంకా నయం, ఈయన సీరియస్ అవ్వకపోతే 8 సీజన్ 8 కదా అని చెప్పి 8 మందిని పంపి 8 రకాల లవ్లు పంపేదేమో, అది మనకు తెలియదు. అంత ల్యాగ్ ఎందుకులే అని చెప్పి మొత్తం అయితే కట్ చేశారు. మరి ఆవిడ పంపిందో లేదో మనకు తెలియదు. మనకు వచ్చిన సమాచారం ప్రకారం 3. సో ఈవిడైతే మొత్తానికి అయితే వచ్చింది. అడిగారు నాగార్జున గారు, ఏంటమ్మా నువ్వు సగం ఇక్కడ సగం అమెరికాలో ఉంటావంటే, హ్యాపీ చిచ్చి నేను విజయవాడకి గుంటూరుకి విజయవాడకి ఎలా అయితే తిరుగుతానో, అమీర్పేట్కి ఎస్ఆర్ నగర్కి అమీర్పేట్కి ఎలాగైతే తిరుగుతానో, వాల్తేరుకి అండ్ ఆర్కే బీచ్కి వాల్తేరుకి ఎలాగైతే తిరుగుతానో, అలా ఆనందం తట్టుకోలేక 24 గంటలు నేను ఒక అడుగు ఇక్కడ ఒక అడుగు అక్కడ అలా నేను అమెరికా వెళ్ళొస్తానండి, అసలు ఎందుకు వెళ్తానో కూడా నాకు తెలియదండి అన్నట్టు ఆవిడ చెప్పుకొచ్చింది. సరేలే మొత్తానికి అయితే ఈవిడ అమెరికా ఎక్కువ వెళ్తుంది అనే విషయం అయితే బాగా ప్రొజెక్ట్ అయింది. మేబీ ఎన్ఆర్ఐలు ఎవరైనా ఉంటే ఈవిడ నచ్చితే, ఈవిడ పర్ఫార్మెన్స్ నచ్చితే ఓట్లు అయితే వేయండి. ఆవిడ కూడా అదే అడుగుకుంది. అండ్ ఇంకేమైనా చెప్తావా అంటే, నేను ఒక పాట పాడతాను సార్ మీకోసం అని చెప్పేసి గుండెల్లో ఏముందో అనే ఒక పాట అయితే పాడడానికి ప్రయత్నించింది. బాబోయ్ చెవులో విషయం వద్దు, దాని గురించి మాట్లాడదు. నాకు అనిపించింది, నేను చెప్తున్నా బాబు నిజంగా మీకు ఆ పాట నచ్చితే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి, నాకైతే నచ్చదు ఆవిడ పాడడం. ఇక తర్వాత ఏమ్మా నీకు ఇబ్బంది అంతా తెలుసు సార్, మీరు అడ్వర్టైజ్మెంట్లో వేశారు కదా ఆ ఫుడ్ ఏదో అన్లిమిటెడ్, అమ్మ ఫుడ్ అన్లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ ఇంకేదో నువ్వు కోరుకుంది ఏదో చేస్తావు, అదే అన్లిమిటెడ్కి దీనికి సంబంధం లేదు సార్, నాకు ఫుడ్ అంటే బాగా ఇష్టం, ఆ ఫుడ్ అన్లిమిటెడ్ ఇవ్వండి అని చెప్పేసి అయితే ఒక కోరిక అయితే కోరింది. మల్టీ టాలెంటెడ్ అన్నీ కలిపి నీకంటూ ఒక బాగా వైరల్ కంటెంట్ అంటూ, అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ వైరల్ అయ్యేవాడు, మల్టీ టాలెంటెడ్, మాట్లాడగలడు, పాడగలడు, వాగడగలడు, ఊగగలడు, గెంతగలడు, అండ్ అలాగే హ్యూమరస్, కొంచెం జోకులు బాగా చేయగలడు నీలాగే, అలాంటి వాడిని నీకు ఒక అంటగట్టేసి మీ ఇద్దరిని కలిపి లోపల దోసేస్తాను, ఆ పని అయిపోతుంది, చేతులు దులిపేసుకుంటా అని నాగార్జున గారు అనడం జరిగింది. సరే పంపండి నేను ఇక్కడే చూస్తాను, అమ్మమ్మ ఇక్కడ నువ్వు ఇక్కడ ఉండి చూడడానికి వీల్లేదు, నువ్వు అక్కడ మూలకు నిల్చొచ్చి ఇక్కడ ఇలా కూర్చో, నేను ఇద్దరిని ప్రవేశపెడతాను, అతను వచ్చి గెంతి హ్యూమరస్ ఏదో చేసి ఇంకేదన్నా ప్రదర్శిస్తే ఆ తర్వాత నిన్ను పిలుస్తాను, నువ్వు అతని ప్రదర్శనకు మెచ్చి మీ ఇద్దరు కలిపి లోపలికి ఎంటిస్తాను అని నాగార్జున గారు అంటే, సరే సార్ నేను అక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి ఇవిడ వెళ్ళిపోయింది. ఈ లోపు మన శేఖర్ భాష గారు రానే వచ్చారు. శేఖర్ భాష హాయ్ అనగానే, సార్ మిమ్మల్ని అప్పుడెప్పుడో 18 ఏళ్ళ క్రితం అక్కడెక్కడో చూశానండి, ఆ తర్వాత మొన్న అక్కడెక్కడో చూశాను, నేను ఇక్కడెక్కడో చూశాను, మొన్న నేను అదేదో కొనుక్కుంటే మీరు అలా వచ్చి అలా వెళ్ళారు,
మిమ్మల్ని చాలాసార్లు చూశాను కానీ ఇంటిగా దగ్గర మూతి రుతుకుంటూ కలవడం ఇదే ఫస్ట్ సార్ అనగానే వావ్ అని నాగార్జున గారు కూడా పొంగిపోయారు. అంటే వీళ్ళిద్దరు కలిసి కాసేపు మాట్లాడుకోవడం జరిగింది. ఉండయ్యా బాబు నీ సొల్లు తర్వాత సంగతి, కొంత ఆవిడ పిలుద్దాము బెజవాడ పోయాక మీ ఇద్దరిని కలిసి లోపలికి ఎంటాలి అని అడిగితే రండి పిలవండి ఇద్దరు వచ్చారు. బెజవాడ బేబక్క ఇదిగో ఈయనని పేరు ఆర్జే శేఖర్ భాష, మీరిద్దరు కలిసి లోపలికి వెళ్ళాలి. బట్ ఒక షరతు, మీరు ఏదైనా ఒక ఫన్ ఎలిమెంట్ చేయండి, నువ్వైతే పాడు నువ్వు వాడు, లేదా నువ్వు వాడు నువ్వు పాడు అంటే అమ్మో ఆవిడ ఒక చెప్పింది, ఈయన దాన్ని కంటిన్యూ చేశాడు. రెండు హతనిది ఏదో రకంగా అయితే వీళ్ళని లోపలికి ఎంటేశారు. ఆ తర్వాత ఏం జరిగిందని నెక్స్ట్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.